వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ప్రతిపక్షాలు నిజంగా ఏది వదలకూడదని ఒక డెస్పరేషన్లో ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అది కొనసాగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వారు ఇస్తున్న ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అంటే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమిటో ప్రజలకి సరిగ్గా తెలియనీయకుండా ప్రభుత్వం ఏదో చేయబోతోంది, ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందనే ఒక భయంలో భ్రమ కల్పించి ఓట్లు లాగుదామనే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? వీ హ్యావ్ విత్ అస్ చింతా రాజశేఖర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్లుప్తంగా నేరుగా పాయింట్కి వద్దాం సార్. ఏం జరుగుతోంది ఇప్పుడు? అంటే జస్ట్ దానికంటే ముందర ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చినా ప్రజలు నమ్మట్లేదు, వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మట్లేదు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినా నమ్మట్లేదు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా నమ్మట్లేదు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే ఇప్పుడున్న బడ్జెట్కి డబుల్ బడ్జెట్ కావాలంటే ఇప్పుడు ప్రజలపై మోపిన భారాలే ఇవే ఎక్కువ అని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఈ భారాన్ని డబుల్ చేయాలి. అంటే ప్రతిదీ కరెంటు బిల్ డబుల్ చేయాలి, పన్నులు డబుల్ చేయాలి, ప్రతిదీ బస్ ఫేర్స్ డబుల్ చేయాలి, ప్రతిదీ డబుల్ చేస్తే కానీ దాన్ని రీచ్ అవ్వలేరు. అది వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకున్న మేనిఫెస్టో ద్వారా చెప్పింది. ఇక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చెప్తే వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలు అన్నీ కావు. ఆంగ్ల మాధ్యమం, జనసేన పార్టీకి చెందిన ఒక అధికార ప్రతినిధి మన డస్ట్బిన్స్ ఉంటాయి కదా, అవును, డ్రై అండ్ వెట్, తడి చెత్త పొడి చెత్త. సో దానికి గ్రీన్ ఒకటి, బ్లూ ఒకటి యూనివర్సల్ కోడ్ అది. అవును, ఆంధ్రప్రదేశ్లో కాదు. సో చెత్త డబ్బాలకు కూడా వైసీపీ రంగులు పెట్టుకున్నారని దుష్ప్రచారం. అంటే మీకు కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది దుష్ప్రచారానికి అనర్హం. ఇక చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు, నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నారు. అంటే ఆకాశం నీలంగా ఉంటే కూడా ఆకాశానికి వైసీపీ అనే పద్ధతిలో అదే అంతే కదా. సో ఆ పరిస్థితిలో ఇంకా డెస్పరేషన్లో మేము ఇది ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తున్నాడా, మేము 2 ఇస్తాము అని చెప్పినా కానీ ప్రజలు నిన్ను నమ్మమంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? నేను నీకు ఇస్తా అని చెప్పినా కానీ ప్రజలు నమ్మనప్పుడు ఏం చెయ్యాలి? డెస్పరేషన్లో నా సంగతి పక్కన పెట్టేయి, నేను ఇస్తానా లేదా సంగతి పక్కన పెట్టేయి, ఆయన వస్తే నీది లాక్కుంటాడు, అది ఆయన వస్తే మీ భూములు లాక్కుంటాడు అనేది ఒక దుష్ప్రచారం. దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దానికి ఒక తగిలిచ్చి మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడు, అందుకనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడని చెప్పారు. ఇందుకీ రమేష్ అనే వ్యక్తి ఎవరు సార్? ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారి. రైట్. ఆయన కొంత భూమి కబ్జా చేశారు. ఆ భూమి కబ్జా చేసి చేపల చెరువులో తమ్మి ఆయనకి పలు దఫాలుగా రెవెన్యూ అధికారులకి విన్నవించుకున్నా కానీ వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. అయినప్పటికీ ఆయన ప్రభుత్వ భూమిని, అంటే అసైన్డ్ భూమిని, ప్రభుత్వ భూమిని ఆయన కలిపేసుకుంటే దానిని తన వాటాలో కలిపి మ్యూటేషన్ చేసి ఇమ్మంటారు. సో మ్యూటేషన్ చేసిమంటే ప్రభుత్వ భూమి నాకు రాసి చేయమంటున్నారు. ఇక్కడ అసలు తిరగాసి ఇక్కడ బయటపడింది. ఎవరెవరి దగ్గర ఇటువంటి మ్యూటేషన్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వ భూమి కబ్జాలు ఎక్కువ ఉన్నాయి అంటే 95% తెలుగుదేశం నాయకుల దగ్గరే ఉన్నాయి. కర్నూలు హైదరాబాద్ హైవే మీద రామోజీరావు గారు చేసిన వక్ఫ్ భూముల ఆక్రమణ దగ్గర నుంచి ఇప్పుడు బయటపడింది. అలా దేవాలయ ఆస్తులు, దేవాదాయ శాఖ ఆస్తులు ఇవన్నీ మింగేసిన వారిలో ప్రథమంగా నిలుస్తుంది తెలుగుదేశం నాయకులు. కాబట్టి వాళ్ళకి ల్యాండ్ టైటిలింగ్ వస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది. రెండోది అమరావతిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు దోషి అని నిరూపితమైపోతుంది. అవును. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏం చేశారంటే, నేను నీకు ఇస్తా అని ఓటర్ని నమ్మిస్తే నమ్మట్లేదు కాబట్టి నీ దగ్గర ఉన్నది జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నారు అంటే కొంచెం మంది ఆ ట్రాప్లో పడ్డమాట వాస్తవం. రైట్. ఆ ట్రాప్లో పడిన తర్వాత ఇక్కడ కేంద్ర అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదన, అవును, నరేంద్ర మోడీ గారి ప్రతిపాదన. అది నరేంద్ర మోడీ గారు ప్రతిపాదిస్తే దానిని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు సిఫార్సు చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏకైక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అభ్యంతరాలు ఉన్నాయి, ఈ పొరపాట్లు ఉన్నాయి, వీటిని సవరించాలి అని ప్రతిపాదించింది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ఇటీవల అడ్వకేట్లు అందరూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది మేము తెచ్చిన ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం, ఇది ముసాయిదా చట్టము, అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు అమలు చేసిన తర్వాత 29వ రాష్ట్రంగా మేము అమలు చేస్తామని చెప్పారు. అవును. సో ఇంత స్పష్టంగా ఇంత క్లారిటీగా ప్రజల పక్షాన్ని నిలబడ్డప్పుడు
అవన్నీ చెప్తే ప్రజలు నమ్మరు కదా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి? నీతి ఆయోగ్ ఇచ్చిన ప్రతిపాదనలు ఏమిటండి? నీతి ఆయోగ్ ఇచ్చిన ప్రతిపాదనలు ఏంటంటే టైటిల్స్లో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవును, ఈ బ్రిటిష్ కాలం నాటి సర్వేలు అప్పుడు అంత యాక్యురసీగా లేదు. ఇప్పుడు టెక్నాలజీ వల్ల మనము సాఫ్ట్వేర్ టెక్నాలజీ కూడా వాడి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఎగ్జాక్ట్ రాళ్ళు పాతి ఈ భూమి విస్తీర్ణం ఇంత, ఈ భూమి విస్తీర్ణం ఇంత, ఎవరైనా సరే గట్టి యువతల ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని కలిపేసుకుంటే కాదు నీ భూమి ఇంతే అని సరిచేసి ప్రభుత్వ మిగులు భూమి ఎంత, అసలు వాటాదారులు ఎవరు, డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ కూడా. అవును, ఇప్పుడు మీరు ఒక భూమి కొనాలనుకోండి, మీరు 35 సంవత్సరాల రికార్డ్ అడుగుతున్నారు, లింక్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, పహానీ అడుగుతున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు కదా. ల్యాండ్ టైటిలింగ్ ఆస్తే ఏం అక్కర్లేదు. ఆ టైటిలింగ్ అథారిటీ వచ్చి ఇది ఇతనిదే భూమి అంటే ఇంకా నో డిస్ప్యూట్, మీరు వేరే క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును, అతనిదే ఆ భూమి. అతని పైన వారసులు ఉన్నారా, వయం ఉన్నారు, ఇవన్నీ మీకు కొనుగోలుదారుకి ఎస్పెషల్లీ అది చాలా చాలా సేఫ్ అన్నమాట. అంటే ఒకలా చూసుకుంటే అది చాలా ఒక సౌలభ్యం కల్పించాం. రెండోది బ్యాంకులకి 10 లక్షల రూపాయల విలువైన భూమి తనఖా పెట్టి ఇది 10 కోట్ల విలువైన భూమి అని సర్టిఫై చేయించి దాని మీద లోన్ తీసుకుని ఎగ్గొట్టే నాయకులు ఎవరో ఏ పార్టీలో ఉన్నారో మనకు తెలుసు. వాళ్ళకి ఇది కుదిబండ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోనే మీకు భూమి విలువ ఎంత పక్కాగా చెప్తుంది, మీరు మేనేజ్ చేయడానికి లేదు. అంతే. ఈ విస్తీర్ణం ఎంత, ఈ భూమి ఇతందా కాదా అంటే దానివల్ల ఇన్సైడర్లు అవుట్ సైడర్లు ట్రేడింగ్లు అవ్వవు. ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు. ఇప్పుడు బ్యాంకుకి కుచ్చుటోపీ పెట్టిన రఘురామకృష్ణరాజు ఉన్నారు, సుజనా చౌదరి ఉన్నారు, వీళ్ళందరూ బ్యాంకులకి లోన్లు ఎగ్గొట్టారు. ఎట్లా మన పారిపోయారు అంటే బేసిక్గా ఇంత ల్యాండ్ని ఇంతగా చూపించి డబ్బులు బాగా తీసుకుని అది కుదవపెట్టి నువ్వు అమ్ముకో, నీ గ్యారంటీ పెట్టాం కదా, నువ్వు అమ్ముకో అంటారు. అక్కడ ఏం రాదు. అవును. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ₹1 కోటి విలువైన భూమి ఉంది, ఆ ₹1 కోటి విలువైన భూమి చేత ఆ మార్కెట్ ఇవాల్యుయేటర్ ఉంటాడు కదా, అతనిని 10 పావలా ఇచ్చి దీన్ని 100 కోట్లుగా చూపించంటారు. 100 కోట్లుగా చూపిస్తారు. ఆ సర్టిఫికేట్ ఒకటి ఉంటే చాలు. టెక్నికల్గా 100 కోట్లలో 80 కోట్లు 70 కోట్లు బ్యాంక్ లోన్ ఇస్తుంది. నేను కట్టను అమ్మేసుకో, 100 కోట్లు కదా అమ్మేసుకో, మిగతా 30 నువ్వు తీసేసుకో అంటారు. కానీ దాని విలువ ₹1 కోటి. ఇవన్నీ చల్లవు రాబోయే రోజుల్లో. రాబోయే రోజుల్లో ఇలాంటి పనులు చేసిన వాళ్ళందరూ అంటే నిజాయితీ పరులందరికీ ఇది ఒక రక్షణ. ఇట్ ఇస్ ప్రొటెక్షన్. అండ్ అది కూడా ప్రభుత్వం ఏమి అమలు చేసేసామని కానీ చేసేస్తామని అనలేదు, ఇంకా ప్రాసెస్ లో ఉంది. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది నీతి ఆయోగ్ సాక్షాత్తు నీతి ఆయోగ్ రికమెండేషన్ ప్రకారం జరుగుతున్న ప్రతిపాదన. దాన్ని ఒక సదరు వ్యక్తి ఆయన అక్రమంగానో కబ్జా ద్వారానో లభించిన ఆ భూమి మ్యూటేషన్ జరగలేదని దీన్ని దుష్ప్రచారం చేయడం లేదు. అంత ముందు నుంచి అంటే అట్లాంటి వాళ్ళని ఐఏఎస్ ఆఫీసరే చెప్తున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే రెవెన్యూ అధికారి, రెవెన్యూ హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆర్ రెవెన్యూకి సంబంధించి అతనే చెప్తున్నాడు ఈ చట్టం సరైనది కాదు అంటే ప్రజల్లో ఒక దుష్ప్రచారాన్ని తీసుకు. మరి మోదీ గారిని అడగచ్చు కదా. నేను అదే చెప్తున్నాను. ఈ రోజు రేపు ఎల్లుండి మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటన ఉంది. మోడీ గారి పక్కన నుండి చంద్రబాబు నాయుడు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు హిందీలో కాగితం మీద రాసుకోవచ్చు, లేకపోతే ఎలాగో చెప్పానండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము వ్యతిరేకము అన్నారు. ఆ స్టేజ్ నుంచి ఒక తన్ను తంతాడు మోడీ. వీళ్ళిద్దరు ఎవరైనా సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం మేము రద్దు చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కదా. మీకు ఇంకో విషయం తెలుసా, చెప్తాను అది. ఆ మాట అంటే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మేనిఫెస్టోలో పెట్టాం, మేము రద్దు చేస్తామంటే మోడీ ఒక తన్నుదంటే ఇద్దరు కింద పడతారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టినందుకే మోడీ బొమ్మ వేయద్దన్నారు. అవును. మేనిఫెస్టోలో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని పొందుపరిచినందుకే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టాన్ని మీరు రద్దు చేస్తామంటున్నారు కాబట్టి మేము దీన్ని. అంటే ఇది ముగ్గురు మేనిఫెస్టో కాకుండా ఇద్దరు మేనిఫెస్టో అయింది. సిద్ధార్థనాథ్ సింగ్ దాన్ని ముట్టుకోమంటే నేను ముట్టుకోను అన్నాడు. అది అపవిత్రమైన మేనిఫెస్టో, మాకు సంబంధం లేని మేనిఫెస్టో. మరి నిజంగానే మరి ఈ పరిస్థితుల్లో ఇది ముగ్గురికి 3 దిక్కులు చూసే లాంటి ఐడియాలజీస్ ఉన్నప్పుడు అది పొత్తు ఏమిటి అసలు? ఏం పొత్తది? దాని శాంక్టిటీ ఏమిటి? అంటే ఇక్కడ అంటే నేను చెప్తున్నాను, అంటే తనని ప్రజలు నమ్మనప్పుడు చంద్రబాబు నాయుడు ఎటువంటి ఎత్తుగడలు వేసుకొచ్చారో 2004 నుంచి మనం చూస్తే 2004లో చంద్రబాబు నాయుడు నమ్మలేకపోతే వచ్చాడు. 2009 కల్లా కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నాడు. కేసీఆర్ అదే వర్కౌట్ కాల. 2014 వచ్చేటప్పటికల్లా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో పొత్తు పెట్టుకున్నాడు. అంటే తనని నమ్మనప్పుడు నమ్మించగలిగే ఒక అస్త్రాన్ని తీసుకొస్తాడు. 2014 అయిపోయింది. 2019లో
సోలోగా వెళ్ళి బొక్కబోర్ల పడ్డాడు. ఇప్పుడు 24లో ఆయన మేనిఫెస్టోని నమ్మట్లేదు, ఆయన పొత్తులు నమ్మట్లేదు, ఆయనతో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రజలు నమ్మట్లేదు. అవును, నేను ఇది ఇస్తాను అని చెప్తే నమ్మనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద లాక్కుంటాడు. నేనైతే చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొచ్చారంటే ప్రజలు తనను నమ్మట్లేదు కాబట్టి డెఫినెట్గా మీరు నన్ను నమ్మపోతే నమ్మపోయారు, నేను ఇస్తానన్నది మీకు నచ్చకపోతే నచ్చకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి మాత్రం మిమ్మల్ని లాక్కుంటారంటే జనాలు ఆ దిశగా కొద్దిగా కొంతమంది భయభ్రాంతులకి గురైన విషయం మనం ఒప్పుకోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి సైతం పదే పదే ప్రస్తావిస్తున్నారంటే ఆయన మీటింగ్లలో ప్రజలు ఈ భయానికి కొద్దిగా భయపడ్డారు. ఈ 5 రోజుల్లో డెఫినెట్గా దీన్ని మరింత బలంగా ప్రజల వద్దకి తీసుకెళ్ళి ఇది కేవలం చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తనని నమ్మట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు ఓటు వేయాలంటే మీ భూములు, మీ ఆస్తులు అంటే ఏంటంటే తరతరాలుగా వచ్చిన ఆస్తులు కొన్ని ఉంటాయి, రూపాయి కూడబెట్టి కొనుక్కున్న ఆస్తులు ఉంటాయి, వాటి మీద మమకారం ఉంటుంది, ప్రజలకి అనుబంధం ఉంటుంది. ఎలాగైతే పశువుల మీద ఎట్లా ఉంటుందో భూమి మీద కూడా జనాలకి పల్లెటూర్లలో ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ భూమి మీద ఇప్పుడు ఈవెన్ నేను మా ఊరికి వెళ్తే అచ్చంపాలెం వెళ్తే మా తాతగారు ఊర్లో ఆ కాంపౌండ్లో ఉన్న బోరు నీళ్ళు తాగాలని నేను ఇష్టపడతాను. ఊర్లో చాలా ఇళ్ళు ఉంటాయి, మా మూలాలు ఇక్కడి నుంచి వచ్చాయి, ఈ నీళ్లు తాగి మా తండ్రి తాతలు పెరిగారు అనేది నాకు ఉంటుంది. అది మేము అమ్మేసుకున్నప్పటికీ ఆ భూమి మీద మమకారం ఉంటుంది. అట్లా ఆ భూమినే మీరు లాగేసుకుంటున్నారు అంటే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. కానీ మీరు యాక్చువల్లీ చూస్తే దీనికి కంప్లీట్గా విరుద్ధంగా ఈ సెంటిమెంట్ ఇప్పుడు రెచ్చగొడుతున్నారు. తరతరాల నాటి భూములని అంటే నోటికాడి కూడుని లాక్కుని పెద్ద సింగపూర్, మలేషియా కడతానని చెప్పి వేల ఎకరాలు సమీకరించింది ఎవరు సార్? ఇప్పుడు నేను దాని గురించి డీటెయిల్గా చెప్పడానికి కూడా వచ్చాను. ఇది అయిపోయిన తర్వాత మనకి ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి 1 ఇంచు 1 అంగుళం భూమి కూడా లాక్కునే ఉద్దేశం లేదు. ఆయన చెప్పినట్టు భూములు, ఇళ్ల పట్టాలు పంచే ఉద్దేశం ఉన్న వ్యక్తి, చుక్కల భూములని రెగ్యులరైజ్ చేసిన వ్యక్తి, డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ లాక్కునాలి అనే ఉద్దేశమే ఉంటే కనుక చుక్కల భూమిని ఎందుకు రెగ్యులరైజ్ చేస్తారు? కొన్ని లక్షల ఎకరాలు వాటి మీద హక్కులు కల్పించారు. అలాగే అసైన్డ్ భూముల మీద హక్కులు కల్పించారు. ఆడపడుచులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కదా సార్. అంటే మీరు ఇవి రీసెంట్గా ఇచ్చారు. తరతరాలుగా చుక్కల భూమి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ దాని మీద హక్కులు కల్పించారు. అసైన్డ్ భూములు అమ్మడం లేదు, దాని మీద హక్కులు కల్పిస్తున్నారు. సో అటువంటి ముఖ్యమంత్రి మీ దగ్గర ఉన్న భూములు లాక్కుంటారంటే, అండ్ మోర్ ఓవర్ సార్ ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ పరిధిలో అలా నిజంగా ఏమీ లేకుండా లాక్కోవడానికి ఎక్కడ తా ఉంటుందనే ఒక ఆలోచన ఇలా భ్రమింపజేసేటప్పుడు ఆలోచించాలి కదా ప్రతిపక్షాలు. ఇంత పెద్ద ఒక మిస్లీడింగ్, మిస్గైడెన్స్ ఇవ్వడం అన్నది అంటే చంద్రబాబు నాయుడు ఎంతటి కుట్రదారో మనం ఆలోచించాలండి. చంద్రబాబు నాయుడు అండ్ చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతున్న పవన్ కళ్యాణ్ ఎంతటి కుట్రదారులో, మమ్మల్ని ప్రజలు నమ్మట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేసి మీద అతను లాగేసుకుంటున్నాడు అని ప్రచారానికి కూడా తెగబడ్డారు. ఇంతకంటే కుట్ర ఇంకోటి లేదు. ఇక మీరన్న అమరావతి విషయానికి వస్తే ఒక 5 నిమిషాలు ఇస్తే క్లుప్తంగా చెప్తాను. నేను దీనికోసం చిన్న ఒక డిజిటల్ డిస్ప్లే తీసుకొచ్చాను. అమరావతి మొత్తం ఇది అమరావతి భూమి మేడం, 34,323 ఎకరాలు. అవును. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ఏర్పడగానే మనకి రాజధాని కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టే విజయవాడ, గుంటూరు మధ్యలో 33,000 ఎకరాల ప్రభుత్వ భూమి, అండర్లైన్ దట్, ప్రభుత్వ భూమి ఉంటే నేను అక్కడ రాజధాని కట్టడానికి నాకు సమ్మతమే అన్నారు. కానీ రైతుల భూములు లాక్కోమని ఆయన చెప్పలే. అదే ఇక్కడ రైతుల భూములు ఏం లాక్కోలేదు, అది కూడా చెప్తాను నేను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్రభుత్వ భూమి ఉండాలి అని చెప్పారు. ప్రభుత్వ భూమి ఒకే బిట్టిగా 33,000 ఎకరాలు ఎక్కడా లేదు, స్కాటర్డ్గా ఉంది. అవును, స్కాటర్డ్గా ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే రైతు 1 ఎకరా భూమి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం రైతుకి 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తుంది. అంటే 1200 గజాలు అవుతుంది. 1 ఎకరాలో 4,840 గజాలు ఉంటే 1200 గజాలు రైతులకు వెళ్ళిపోతాయి. రైతులు 9 పైసా ఇవ్వక్కర్లా. అవును, వాళ్ళకి 1200 గజాలు ఇస్తారంటే 25% ఆఫ్ ద భూమి రైతులకు వెళ్తుంది, 25%. ఇంకా మిగిలిన 75%లో 50% రోడ్లు, పార్కులు, భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, స్విమ్మింగ్ పూల్స్, కమ్యూనిటీ సెంటర్స్, మసీదులు, దేవాలయాలు, ఇవన్నిటి కోసం ఒక 50%. దీంట్లో అంగుళం భూమి కూడా ప్రభుత్వం అమ్ముకోవడానికి వీల్లేదు.
సో 25% రైతులకు వెళ్తుంది, 50% వీటన్నిటికీ పోతుంది, మిగిలింది ప్రభుత్వం దగ్గర 25% మాత్రం. అవును. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగి ఉంటే ఈ 25% భూమి విలువ 2 నుంచి 5 లక్షల కోట్లు అంటున్నారు. ఇది 25% భూమి అయ్యి దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతుల దగ్గర కూడా ఉన్నది 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు. అసలు మరి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అంటే నువ్వు నాకు నీ భూమి ఇవ్వు, నీకు 0.5% ఇస్తాను అనకుండా అవుట్ రైట్గా రైతు దగ్గర కొని ఉంటే ఎంత అయ్యేది? ఇప్పుడు దీని భూమి విలువ చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారము 5 లక్షల కోట్లు. ఆ రోజున రాజధాని ప్రకటన నాకు ముందర ఇక్కడ 10 లక్షలు, 34,323 ఎకరాలు కొనడానికి 3,423 కోట్లు కావాలి. 3,423 crores ఓన్లీ రిక్వైర్డ్ ఈ ల్యాండ్ విలువ. అవును. కానీ ఉన్న విలువకి ఇస్తా అంటే ఎవరు ఇవ్వరు. అవును. డబుల్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎలాగైతే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ చట్టం తెచ్చారో, నేను అలాగే 2013 భూసేకరణ చట్టం దగ్గరికి వెళ్ళాను. నేను ఇవ్వాల్సిన దానికంటే మార్కెట్ విలువ కంటే ఎకరా 20 లక్షలను నేను ఫిక్స్ చేసి ఇస్తున్నాను అని చెప్తే 6,850 కోట్లతో ఈ మొత్తం భూమి కొనేయచ్చు. ఈ మొత్తం భూమి కొన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది మొత్తం ప్రభుత్వ భూమి అయ్యేది. అప్పుడు రైతులకు వెళ్ళాల్సిన 5 లక్షల కోట్లు రైతులకు వెళ్ళేవి కావు కదా, కాదు, ప్రభుత్వ ఖజానాకు వచ్చేవి. అవును. అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన అంటే 6,800 కోట్లు మీరు వెచ్చిస్తే, అంటే మార్కెట్ విలువకి డబుల్ ఇచ్చినా కానీ 6,800 కోట్లు మీరు వెచ్చిస్తే ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. సో హూ ఇస్ రైట్? ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తెచ్చిన ప్రపంచ మేధావి ఆర్థికవేత్త సింగపూర్ అమెరికాలో కూడా ఎవరికి తట్టని విజనరీ అని చెప్పే చంద్రబాబు నాయుడు ఈ చట్టం ద్వారా ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల బొక్క పెడుతుంటే ఎవడు మాట్లాడేంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయగానే రోడ్డు మీద ఎందుకు దొల్లాడు? ఈ రైతుల వాటాలు ఏమన్నా భూములు పెట్టుబడులు పెట్టారా? అంతే కదా. ఇప్పుడు నిజమైన పాయింట్కి వద్దాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఏమవుతుంది? దీని బండారం బయటపడుతుంది. అవును. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దీని బండారం బయటపడుతుంది. కాబట్టి వీళ్ళకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఉంది. అమరావతి భూముల్లో కానీ ఇతరత్రగా దేవాలయ భూములు కబ్జాలు చేసినా, వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసినా, లేకపోతే మీరు అసైన్డ్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఏవి కబ్జా చేసినా సరే వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అవినీతి ప్రభుత్వం అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి నేను లెటర్ రాశాను, బాబు ఇట్లా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది, నువ్వేమన్నా ప్రశ్నిస్తావా అని 1.5 ఏళ్ల క్రితం ఆయనకి కార్యాలయానికి లెటర్ రాశాను. బోలిశెట్టి సత్య అంటారు, మేము మీ వాదనని మేము పరిగణలోకి తీసుకోము అంటారు. ఎందుకు? మరి అదే ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంత కొట్టొచ్చినట్టు దొరికిపోయే విషయాలు ఉన్నప్పటికి కూడా ఏ ప్రాతిపదికన అసలు అంటే అంత మరి అవినీతిని ప్రశ్నిస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే అసలు ప్రశ్నించడానికి పార్టీ పెట్టి నేను అన్ని సవ్యంగా సక్రమంగా మహిళలకు గౌరవం అన్ని ఒక్కొక్క అంశం తీసుకుంటే కరెక్ట్గా విరుద్ధంగా జరుగుతున్న పరిస్థితుల్ని ఎందుకు సమర్థిస్తున్నారు? ఒకవేళ అలా సమర్థిస్తే ప్రజలు రేపు అడగరా? ఇప్పుడు పార్టీ నాదనుకోండి, నేను వ్యతిరేకిస్తాను. పార్టీకి నేను బినామీని అనుకోండి, నా యజమాని ఏం చెప్తే అది చెయ్యాలి. ఇప్పుడు ఈ ఆరెంజ్ వాటాలో ఎవరెవరికి ఉంది? ఈ ఆరెంజ్ వాటా రైతుల ముసుగులో ఉన్న వాళ్ళందరికీ ఉంది. అండ్ అందులో మరి జనసేన నాయకులు కూడా ఉండొచ్చు. ఆయన ఆఫీస్ దీంట్లోనే ఉంది, ఆయన కార్యాలయము, ఆయన ఇల్లు 3 సైట్లు ఉన్నాయి ఆయనకి. దీంట్లో ఆయన అధికారికంగా బినామీ ఏమి ఉన్నాయో మనకు తెలియదు. సో బేసికల్లీ ఎవరికైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మెయిన్ ఏంటంటే బినామీ భూములకి వాళ్ళు నిజమైన యజమానులు అయిపోతారు. అది బినామీల పేరు మీద ఎవరైతే ఆస్తులు ఉన్నాయో ఆ బినామీలందరికీ పండగ. వాళ్ళ పేరు మీద పక్కా టైటిల్ వస్తుంది, వాళ్ళు ఇంకేం చేయడానికి లేదు. సో ఇక్కడ 2 జరుగుతున్నాయి. ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా ఇంట్రడ్యూస్ కాకుండానే పూర్తిగా దాన్ని తప్పుదోవ పట్టించి ప్రజల భూములు లాక్కుంటారనే ఒక భ్రమ కల్పించడం, ఎన్నికల లబ్ధి పొందడం ఒకటి. రెండోది ఎక్కడ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రేపు అధికారంలోకి వచ్చాక వచ్చేస్తే మా వాళ్ళ బినామీల తాలూకు వాళ్ళకి వెళ్ళిపోతాయి, మా భూములు మేము కోల్పోతామనే ఒక భయం. ఈ 2 కనిపిస్తున్నాయంట. అంతేనా? అంతే. ఇక్కడ వీళ్ళు చెప్పే కుటిసా కూడా చెప్తాను. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ మొత్తం భూమి కొనాలంటే 6,800 కోట్లు కావాలి. మార్కెట్ రేట్కి డబుల్ ఇచ్చి కొనాలంటే 6,800 కోట్లు కావాలి. కొత్తగా వచ్చే నా ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు అని చెప్తున్నారు. పసుపు కుంకుమ మాత్రం 20,000 కోట్లు ఇచ్చేస్తారు. దీనికి 3 రెట్లు
విలువైన డబ్బు పసుపు కుంకుమకి ఇచ్చేస్తారు. లాస్ట్ ఎలక్షన్కి 3 రోజుల ముందర అది కూడా చెప్తాను, దానికి కూడా వస్తాను. పసుపు కుంకుమ మాత్రం 20,000 కోట్లు ఖర్చు పెట్టే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 5 లక్షల కోట్ల ఆదాయం. ఆయన చెప్తున్నారు 5 లక్షలు, నేను చెప్పట్లా. ఈ భూమి విలువ 5 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ చట్టం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిందే. 5 లక్షల కోట్ల ఆదాయం తెచ్చే దాన్ని మీరు 6,800 కోట్లు పెట్టి ఎందుకు కొనలేదు? కొనకపోగా 20 మీరు ఓట్ల కోసం నానా మీరు చేస్తున్న శీర్షాసనంలో భాగంగా 20,000 కోట్లు పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చారు. పసుపు కుంకుమ ఇచ్చారు. అలాగే పురంధరేశ్వరి గారికి, షర్మిల గారికి, సిపిఐ సిపిఎం నాయకులకి నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఇంత భారీ కుంభకోణం మీ కళ్ళెదుట జరుగుతుంటే మీరు దీని గురించి ఎందుకు మాట్లాడరు? అది మాట్లాడకపోగా ఈ రైతులకి వత్తాస ఎందుకు పలుకుతున్నారు? అదే మీరు అసలు రైతులు ఇక్కడ నిజమైన రైతులు ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైతు, సపోజ్ రైతులే అనుకుందాం, రైతు విలువ ఇక్కడ భూమి విలువ ఎకరా మొత్తం దీంట్లో 33 ఎకరాలు, ఎకరా 10 లక్షలండి. ఎకరా 10 లక్షల భూమి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఇచ్చే ఆ 12 గదాలు మళ్ళీ అమ్ముకుంటే వచ్చే డబ్బు ఎంతో తెలుసా మీకు? 14.5 లక్షల కోట్లు, 14.5 కోట్లు. మీరు 10 లక్షల విలువైన భూమి ఇస్తే 14.5 కోట్ల విలువైన ప్రతిఫలం మీకు వస్తుంది. అంటే 10 లక్షల ఎకరా ఒక రైతు మీరు రాజధానికి ఇస్తే ఆ వచ్చిన డబ్బుతో మీరు బయటికి వెళ్ళి 10 లక్షల విలువైన భూమి 150 ఎకరాలు కొనొచ్చు. ఒక రైతు 1 ఎకరా భూమి రాజధానికి ఇస్తే బయటికి వెళ్ళి 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. అవును, అది త్యాగం అంటున్నారు. మరి పూల వర్షాలు కురిపిస్తున్నారు వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే, కౌగులించుకొని ఎక్కి వెక్కి ఏడుస్తున్నారు, శోకాలు పెడుతున్నారు, వాళ్ళకి నీరాజనాలు పలుకుతున్నారు. ఒక రైతు అమరావతికి 1 ఎకరం ఇస్తే బయటికి వెళ్ళి 150 ఎకరాలు కొనుక్కునేంత ప్రతిఫలం ఆయనకు దక్కుతుంటే దానిని త్యాగమని ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఆ త్యాగాన్ని ఈ సర్కార్ గుర్తించలేదని రెచ్చగొట్టి ఎన్ని ప్రతిదీ దుష్ప్రచారమే, ఆంగ్ల మాధ్యమం దుష్ప్రచారమే. మీరు డస్ట్బిన్లు పెడితే అది వైసీపీ రంగులు అంటారు. ఇంకొకటి, ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులు వేశారంట. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ భవనానికి వైట్ పెయింట్ ఉండేది. తెలుగుదేశం రాగానే ఎల్లో వేశారు. వాళ్ళు పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ యోగి ఆదిత్యనాథ్ సెక్రటేరియట్కి, అసెంబ్లీకి, హైకోర్టుకి కాషాయ రంగు వేశాడు. ప్రభుత్వ భవనాలన్నీ కాషాయ రంగే, రైల్వే స్టేషన్లన్నీ కాషాయ రంగే. నీ పార్ట్నర్ నిన్ను ఎంతగా అభిమానించిన మోడీ చేస్తే నీకు దాన్ని ప్రశ్నించే ఇది లేదు, దమ్ము లేదు. సరే సార్, ఇప్పుడు అదేదో సామెత ఉంది, చాలా వినడానికి ఒకలా ఉంటుంది కానీ అంటే ఆయనే తాను వలసింది అదొకటే కాదు, ఆయనే అంటే అంత సోయి ఉంటే, అంత ఆలోచన ఉంటే అసలు ఇంతవరకు రాదు. అది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నాను, ఈ ప్రభుత్వం రాబోయేది ప్రజలకి మేలు చేయటానికో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే కూడా డబుల్ మేము ఇస్తామంటే అంత భారం, అంత కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ దీని మీద లేదు. మీకు అవన్నీ చంద్రబాబు నాయుడు నిజంగా అమలు చేయాలంటే మీ ట్యాక్సెస్ అన్నీ, కరెంటు బిల్స్ అన్నీ, పెట్రోల్ చార్జెస్ అన్నీ డబుల్ అయిపోతాయి. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు వచ్చేది ఈ దోపిడీ కోసం, కేవలం ఈ దోపిడీ కోసం. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు, 2G స్పెక్ట్రమ్ ఒకసారి ఒప్పందం అయిపోతే మళ్ళీ దాన్ని మార్చడానికి లేదు అంటున్నారు. ఒకసారి 2G స్పెక్ట్రమ్ కేసు మనం వెళ్తే టెలికాం ఆపరేటర్స్కి అందరికీ టెండర్స్ ఇచ్చేసి ఒప్పందాలు అయిపోయినాయి. కానీ సుప్రీంకోర్టు దృష్టికి ఎప్పుడైతే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుందని తెలిసిందో ఆ టెండర్లన్నీ రద్దు చేసింది. రైట్. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు రైతుల ముసుగులో ఉన్న వాళ్ళకి వెళ్తాయి అంటున్నారో అది కోర్టు ముందర చెప్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని చట్టమే ఎగిరిపోతుంది. అవును. ఇంకొక విషయం చెప్తున్నాను, ఒక చట్టం ద్వారా ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టినందుకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత వీళ్ళందరూ ఈరోజు జైల్లో ఉన్నారు. ఆ స్కామ్ విలువ ఎంతో తెలుసా? 600 కోట్లకి ఇది 6 lakhs, అంటే 1000 రెట్లు ఎక్కువ. తెలంగాణ ప్రభుత్వం మీద, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మీద మోపబడిన ఆరోపణల ఏదైతే అవినీతి కేసు ఉన్నాయో దానికంటే 1000 రెట్లు పెద్ద స్కామ్ అమరావతి స్కామ్. ఇప్పుడు ఇది క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ఫైనలీ కన్క్లూడింగ్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ ఇంత అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు రేపు మోదీ గారు ఆయన ప్రచారం ఏ అంశాలపై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అక్కడ సైలెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మోడీ గారు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడరు. చెప్పాను కదా, దాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తామంటే డయాస్ నుంచి ఇద్దరిని ఈడ్చితంతే కింద పడతారు ఇద్దరు వచ్చి.
అవును, అదొకటి. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిదని చెప్తారా పోనీ? చెప్పరుగా. ఇప్పుడు దానిని దాని మీద సైలెంట్గా ఉంటారు. ఉంటారు. ఎందుకంటే అసలు ల్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిఫై చేయదలుచుకున్న 2 పాయింట్లు అయితే ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు. దాంట్లో అభ్యంతరాలు లేవనెత్తింది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. అందరికంటే దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో చిట్ట చివరన అమలు చేయబోయేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదనల ప్రకారం వచ్చింది. అండ్ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైతే అక్రమంగా ల్యాండ్ కబ్జాలు చేసి వాళ్ళు భయపడాలి తప్ప సక్రమంగా ఉన్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దయచేసి ఈ వీడియోని క్షుణ్ణంగా విని అర్థం చేసుకుని ఎన్నికల్లో ఓటు వేసే ముందర ఖచ్చితంగా వినాల్సిన విశ్లేషణ ఇది. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా భయభ్రాంతులకు లోకుండా, అంటే మీరు ప్రలోభాలకి లొంగపోతే ఏం చేయాలంటే భయభ్రాంతులకు గురి చేయాలి. అది చంద్రబాబు నాయుడు వేస్తున్న చివరి అస్త్రం. సో దాన్ని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ సార్. ఇంకా ఫైనలీ కన్క్లూడ్ చేసే ముందు ఒక పాయింట్ విడిగా మిమ్మల్ని అడగాలి, దీనికి సంబంధం లేని విషయం. ప్రస్తుతం మరోవైపు వివేక హత్య కేసుని కూడా ఒక ఎన్నికల ఎజెండాగా టేకప్ చేసి సోదరీమణులిద్దరూ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా అక్కడ ఏదో జరిగిపోయింది మేము ప్రూవ్ చేస్తామనే టైప్లో ప్రచారం చేస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఎందుకంటే సాక్షాత్తు ఈ కేసు వాదించిన లాయర్ ఓబుల్ రెడ్డి గారు కావచ్చు, పిఏ కృష్ణారెడ్డి గారు కావచ్చు, సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్కి సహకరించకపోతే నీకు శిక్ష తప్పదు, నిన్ను మేము రక్షించవు అని ఏ లెటర్ అయితే దాచమని చెప్పారు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆ లెటర్ని ఎందుకు దాచమన్నాడో దానికి వివరణ ఇవ్వకుండా ఇతరత్ర పాయింట్ల మీద కృష్ణారెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి అతని కుమారుడి పెళ్లిని కూడా చెడగొట్టి, అంటే పెళ్లి సంబంధాన్ని ఏదో అయిపోతుందని బెదిరించినట్టు విశ్వసనీయ సమాచారం నేను స్వయంగా మాట్లాడుకుంటూ తెలుసుకున్నాను. చాలామంది చాలా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆయన చెప్పండి. ఇది చాలా చాలా దారుణం. నేను స్వయాన వాళ్ళకి అనుకూలమైన ఛానల్లో, ఒక పచ్చ ఛానల్లో సిబిఐ ఎంక్వైరీ వేస్తామంటే మేమే వద్దన్నాము అని సునీత గారు చెప్పడం జరిగింది. అంటే సిబిఐ విచారణ వేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అభియోగం కూడా తప్పే. మేమే వద్దన్నాము సిబిఐ ఎంక్వైరీ. దీంట్లో లెటర్ చూశానంటారు, చూడలేదంటారు, సెల్ ఫోన్లో చూశానంటారు, లేని లెటర్ నేను ఎట్లా చూశానంటారు. ఇన్ని కుప్పి గంతులు వేస్తున్న నర్రెడ్డి సునీతమ్మ గారు రేపొద్దున్న జరగబోయే విచారణలో ఖచ్చితంగా ఆమె డెఫినెట్గా ఆమె హస్తం కానీ ఆమె భర్త హస్తం కానీ ఉంటుందని మనము గుర్తించాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ బేసిస్ మీద అంటున్నారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిది గుండెపోటు అని పోలీసులకి సమాచారం ఇచ్చిన వ్యక్తి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. అవినాష్ రెడ్డి గారు ఇవ్వలేదు, విజయసాయి రెడ్డి గారు ఇవ్వలేదు. మొట్టమొదటి ఎవరికి ఫోన్ చేశారంటే వెరీ ఫస్ట్ ఫోన్ కాల్ పిఏ కృష్ణారెడ్డి గారు ఫోన్ కాల్ చేసింది నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి. ఇది ఆన్ రికార్డ్ ఉంది, అన్ని రికార్డ్స్లో ఉంది, సిబిఐ రికార్డ్స్లో ఉంది, ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆల్రెడీ బియాండ్ డౌట్. రెండోది లెటర్ దాచమని చెప్పింది ఆయనే, ఇది కూడా ఎస్టాబ్లిష్డ్ బియాండ్ డౌట్. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అవును. ఏంటి ఆయన ఇలాగ డ్రైవర్ ప్రసాద్ ఏదో చేశాడని చెప్పి రాసిన లేక దాచేయమని చెప్పి ఎందుకు చెప్తారు? ఒక ఎవిడెన్స్ దాచమని ఏం లేకపోతే డెఫినెట్గా. అండ్ అలాగే గుండెపోటు అని ప్రచారం చేసింది కూడా రాజశేఖర రెడ్డి. ఈ 3 కీ పాయింట్స్ చాలు. దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ కాదు, ఇట్ ఎస్టాబ్లిషెస్ దట్ డెఫినెట్లీ హీఈస్ ఇన్వాల్వ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ దిస్ అని చెప్పి ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి అసలు మోటివ్ తీసుకున్నా కూడా ఒక పాయింట్లో వివేకా గారు ఆయన ప్రచారానికి, అవినాష్ రెడ్డి గారి ప్రచారానికి అంతకు ముందు రోజు రాత్రి వెళ్ళారంటే ఏంటి అర్థం? ఆయన పొలిటికల్ గొడవలు లేవనే కదా, స్వయాన అవినాష్ రెడ్డి గారిని గెలిపించండి అంటున్నారు. ఆల్రెడీ సిట్టింగ్. ఫస్ట్ టైం అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం కాదు, అంతకుముందు 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 19 వరకు కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ టికెట్ ఇస్తే సరే, అంతకుముందు వివేకానంద రెడ్డి గారికో లేకపోతే సునీత గారికో లేకపోతే షర్మిల గారికో ఇచ్చి వాళ్ళని తొలగించి అవినాష్ రెడ్డి గారికి ఇస్తున్నారంటే వివేకానంద రెడ్డి గారు అభ్యంతరం చెప్తారు. కానీ ఆల్రెడీ సిట్టింగ్ని ప్రజాబలం ప్రజాదరణ పుంజుకున్న వ్యక్తిని, ఆయన స్వయంగా వెళ్ళి ఓటు అయిన వ్యక్తి రాజకీయాల పదవుల కోసం హత్య చేయించారనే టోటలీ బేస్లెస్ గా ఉంది. పైగా ఆస్తి తగాదాలు, ఆయన మాయమైపోవటం, రెండో భార్య తాలూకు వివాదం ఏదైతే ఉందో అంటే ఆస్తి వాళ్ళకి సంక్రమించడం అనేది ఇటువంటిది. అంటే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అ విల్
ఆ వీల్ పేపర్స్ మిస్సింగ్. కాబట్టి అంతకుముందు 100కి వారం 10 రోజుల ముందే స్టాంప్ పేపర్లు 100 రూపాయల స్టాంప్ పేపర్లు 10 ఎన్నో కొన్నారట. ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా ఈ సోదరి మండలి ఇలా ప్రచారం చేయడం అంటే ఈసారి ఎలక్షన్స్ మాత్రం ఫలితం ఎలా జరిగినా ఏం జరిగినా సార్, ఎంత మెజారిటీతో ఎవరు గెలుస్తారో అని పక్కన పెడితే నిజంగా పవర్ పాలిటిక్స్కి పరాకాష్ట అని ప్రతిపక్షాల వైపు నుంచి ఎస్టాబ్లిష్ అయిపోయింది డెఫినెట్గా ఇంత కుంభకోవడం. ఈవెన్ ముద్రగడ పద్మనాభం గారి కూతురు చేత కూడా స్టేట్మెంట్లు ఇప్పించడం అది కూడా చాలా ఇదవుతుంది. సో మనం చూస్తే ఇక్కడ ఇంకో స్టేట్మెంట్లు ఇవి, నేను పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి, నేను మా తండ్రికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడటం అంటే కుటుంబాలని చీల్చడంలో వీళ్ళు ఆద్యులు అంటే ఒక ఇప్పుడు ఆయన వచ్చేది ఏమంటున్నారంటే చూడండి ముద్రగడ పద్మనాభం గారే స్వయానా తండ్రి చేసేదానికి వ్యతిరేకము అని అంటున్నారు కదా. చిరంజీవి కూతురు శ్రీజ పవన్ కళ్యాణ్ మమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ పెళ్ళైనప్పుడు అవును శిరీష్ భరద్వాజ్తో. సో మరి దాని పరిగణలోకి తీసుకున్నా ప్రతి మీటింగ్కి పవన్ కళ్యాణ్ని పిలవాలా అని చెప్పేసి నాగబాబు అన్న, రామ్ చరణ్ ఎందుకు పిలవాలి ప్రతి మీటింగ్కి పిలవాలని రూల్ ఏమన్నా ఉందన్న, నేను చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ అన్న, ఇవన్నీ తీసుకుంటే కుటుంబాల్లో ఇలాంటివి సాధారణమే. అదొకటి అంటే అది సాధారణంగా ఏర్పడే పరిస్థితులు అవి వేరు, ఇవి పని కట్టుకుని ఎన్నికల కోసం ప్రేరేపితమైంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే అంతకుముందు మరి ఇన్ని రోజుల నుంచి లేని ఆ హత్య కేసు కానీ ఇతర ఆరోపణలు షర్మిల గారికి కొత్తగా ఎందుకు గుర్తుకొచ్చాయి చెప్పండి? అంతవరకు షీ వాజ్ సైలెంట్ కదా. విచ్ మీన్స్ మీరు అనుకున్నది జరిగినంత వరకు మీరు ఒకలా మాట్లాడతారు, జరగనప్పుడు మీరు శృతి మార్చి గేర్ మార్చి రకరకాలు మాట్లాడతారు. మరి దానికి విశ్వసనీయత ఎక్కడి నుంచి వస్తుంది ప్రజల్లో? డెఫినెట్గా ఎన్నికల తర్వాత మొత్తం విషయాలు పోనీ భ్రమింపజేయడానికి ఇటువైపు ఒక అసలు కనివిని ఎరుగని మీ ఇంట్లోనే సింగపూర్ కట్టేస్తా, ఇంటికో తాజ్మహల్ ఇస్తా, ఇలాంటివన్నీ మేనిఫెస్టోలో పెట్టారండి వైసీపీ వాళ్ళు? పెట్టలేదు కదా. ఏం పెట్టారు? దీన్నే కొంచెంగా మోడిఫికేషన్స్ చేసి వాటి అంటే ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ మేనిఫెస్టో. అంటే నిజాయితీగా సాధ్యాలు చూసుకొని నిజంగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అని అనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అవుతుంది. అంటే ఎలాంటి హిరణ్యాక్ష వరాలైనా ఇచ్చేసి ఉండొచ్చు కావాలంటే, అట్లీస్ట్ ఇప్పుడు చెప్పి తర్వాత చూసుకుందాంలే. అలా ఇవ్వలేదు కదా. అండ్ ఈ పాయింట్లు అంటే నేను చేసిన పనులు నచ్చితే గెలిపించండి అనే స్ట్రాటజీ ఓవైపు, వాళ్ళు అది చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది చూడండి బాబాయ్ హత్య, ఇలా రకరకాల ప్రచారాలతో ఇంకోవైపు ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుంది రాజశేఖర్ గారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ప్రజలందరూ ఆచితూచి ఆలోచించి ఓటు వేయాల్సిన పరిస్థితి ఇది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ యువత కులం ప్రభావంలో కానీ సినిమా ప్రభావంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు దానికి లోనైనా గతంలో మీరు పొందిన అవమానాలకి రెట్టింపు రాబోయే రోజుల్లో మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే రాజకీయంగా కూడా మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 31 మందిని అసెంబ్లీకి పంపించడానికి ప్రయత్నం చేస్తుంటే 10 సీట్లు తక్కువ ఇచ్చిన కూటమి వైపు మీరు ఎందుకు వెళ్ళాలి అనేది ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఒక కాపు రిప్రజెంటేటివ్గా మీరు భావిస్తే, పవన్ కళ్యాణ్ నేను కాదు అంటున్నాడు, మీరే కనుక భావిస్తే జగన్మోహన్ రెడ్డి 31 వస్తే కనీసం +1 వేసి 32 అన్నా తీసుకురావాలి. ఆ స్థాయిలో ప్రయత్నం ఏం చేయకపోగా 10 సీట్లు కూటబెట్టారు. అంటే ఒక చిన్న పిల్లవాడు ఆకలి వేస్తుంటే సవతి తల్లి అతనికి భోజనం పెట్టడం ఇష్టం లేని సవతి తల్లి ఏం చేస్తుందంటే గిలక్కాయతో ఊపు, అటెన్షన్ డైవర్ట్, అంటే నీ ఆకలి నుంచి దృష్టి మరల్చా అంట. నీ కడుపు నింపకుండా నిన్ను బలహీనంగా ఉంచి సవతి తల్లి ఎప్పుడు భోజనం పెట్టదు. ఆ గిలక్కాయ ఉంటా చూసారా ఎంత అసలు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ థడేలు అనిపించేలా ఇచ్చారు. అదే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి కాపులకి 31 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 32 ఇస్తే మాట్లాడండి. మీరు 10 సీట్లు కూదబెట్టి పవన్ కళ్యాణ్ అనే గిలక్కాయ, అంటే పవన్ కళ్యాణ్ ఫోటో అనే గిలక్కాయ చూపించి సవతి తల్ల ప్రేమిస్తూ చూపిస్తానని మీకు అర్థం కాకపోతే ఇంతకంటే అదొకటి ఇంకోటి లేదు. ఇంతకంటే కాపులు ఇంతకంటే తెలుగు తక్కువ వాళ్ళని ముద్ర వేయించుకోవడానికి వేరే ఉదాహరణ అక్కర్లేదు. రైట్, బట్ వేచి చూద్దాం సార్, ప్రజలు విజ్ఞులు. అండ్ రెండో విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో అంటే ఇట్స్ ఫ్రీ అండ్ ఫేర్ డెమోక్రసీ కాబట్టి లెట్ us వెయిట్ ఫర్ ది ఎలక్షన్ అండ్ రిజల్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ ఈ అంశాల విశ్లేషణ అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.